2015 లో ఐ వాస్ ఎట్ 5th క్లాస్, 2017 లో ఐ వాస్ ఎట్ 7th క్లాస్, టుడే ఐఎమ్ ఎట్ 21 years. సో ఐ ఫస్ట్ వాచ్ చేసింది షాలో, అండ్ నెక్స్ట్ వాచ్ చేసింది లక్ష్మీ కల్లా, అండ్ నౌ ఫైనల్లీ అట్ పీసీఎక్స్. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే ద లైఫ్ ఈస్ గోయింగ్ విత్ బాహుబలి అనిపించింది. హ్యూజ్ 2 to 3 సీన్స్, కొత్త సీన్స్ ఉన్నాయి, అండ్ వన్ ఎలివేషన్ సీన్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో అంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లవ్ టు వాచ్ ఎట్ పీసీఎక్స్. ఎందుకంటే ఏ థియేటర్ లో చూసినా రాజమౌళి గారు చెప్పినట్టు మళ్ళీ పీసీఎక్స్ కి వచ్చే చూస్తారు ఇటువంటి లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేవి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ త్రిబుల్ ఎక్స్. అంటే ఒక త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనిపించింది బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దట్ ఫ్లాట్ రేషియో. సో అవి చూస్తున్నప్పుడు పీసీఎక్స్ లో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చినప్పుడు 2015 లో నీకు టికెట్ కూడా దొరకదు. సో ఇట్ వాస్ ఎ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ రెబల్ స్టార్. అంటే అప్పట్లో రెబల్ స్టార్ ని చూస్తుంటే ఆ హై, ఆ ఫీలింగ్, అండ్ అదే ఆ లుక్స్ అండ్ క్లోజ్ అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ అసలు. ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది ఇది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్ గా చూస్తుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడు ఒక సినిమాకి. ఎవ్రీ షాట్ లో, ఎవ్రీ సీన్ లో, ఎవ్రీ సీక్వెన్స్ లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైపు పక్కన పెడితే హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడు లాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలియదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన.